4వ వచనం వరకు మన యొక్క 4వ వచనాన్ని మనం చదివేటప్పుడు మాత్రం చాలా సంతోషంగా, అబ్బా నిజంగా దేవుని యందు మనం ఎప్పుడూ ఆనందించాలి, దేవుడే మన సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, దేవుని యందు మనం గొప్పగా ఆనందించాలని చాలా మనం సంతోషపడతాం, చాలా మాటలు మనము జ్ఞాపకం ఉంచుకుంటాం. బట్ ప్రాముఖ్యంగా ఒక విశ్వాసి తన యొక్క విశ్వాస జీవితంలో మరి మంచిగా కొనసాగించబడడానికి ఈ 4వ వచనం మాత్రం కాదు, దాని తర్వాత వచనాలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుతూ ఉంది ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. ఫర్ వి నో, మనకందరికీ కూడా తెలుసు, దేవుని యొక్క రాకడకు అవసరమైన ప్రతి ఒక్క సూచన కూడా ఈరోజు మనకు తెలుస్తూనే ఉంది. ప్రపంచ నలుమూలల్లో రకరకాల సూచనల చేత దేవుడు ఈరోజు తన యొక్క సంఘమంతటిని కూడా ఒకసారి అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే మరి చూడండి, మన పక్కన ఎవరన్నా తూలుతూ ఉన్నారనుకోండి, మన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరన్నా నిద్రపోతా అట్లా తూలినారనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే ఇప్పుడు నిద్రపోతున్నారని చెప్పడం లేదులేండి, కానీ ఎప్పుడన్నా మనం ఏదన్నా ఒక ప్రాముఖ్యమైనది వినేటప్పుడు, ప్రాముఖ్యమైన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా పక్కన కూర్చున్న వాళ్ళు కొంచెం తూలుతూ ఉన్నారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? వాళ్ళని అట్లా తట్టి లేపడానికి ట్రై చేస్తాం. ఒకవేళ తట్టే అవకాశం కూడా లేదనుకోండి, వాళ్ళు మన పక్కనే కూర్చున్నారు, ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ప్రతి ఒక్కరు చేసేది అదే, గిచ్చుతాం. అవునా కదా? ఎందుకంటే తడితే ఓయమ్మ, ఎదురుగున్న వాళ్ళు చూసి ఓయమ్మ వీళ్ళు వినకుండా చూడు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అని అనుకుంటే, అందుకని చెప్పి తెలియకుండా మనం చూస్తామండి, ఎదురుగా చూసుకుంటా బాగా తల ఊస్తూ ఉంటాం, పక్కన గిచ్చుతాం. ఆ రకంగా ఈరోజు ప్రభు కూడా ఏ సంఘాలైతే, ఏ ప్రాంతములైతే మరి నిర్లక్ష్యంగా దేవుని యొక్క రాకడు గురించినటువంటి ఆ యొక్క జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారో, దేవుడు వారందరినీ కూడా ఒకసారి తట్టి లేపుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సంఘం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఒక మేలుకొలుపుగా ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మనము, ఈ యొక్క చర్చ్ ఆఫ్ కురియోస్, ఈ యొక్క మందిరంలో కూడుకున్నటువంటి మనమంతా కూడా ఎంతో ధన్యులము. దేవుని యొక్క మాటను మనం వినగలుగుతా ఉన్నాం. ఇక్కడ రాయబడుతోంది, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనం, ఈరోజు ఏ క్రైస్తవులు నిజంగా సహనము కలిగి ముందుకు నడుస్తూ ఉన్నారు? చాలామంది రకరకాల మనస్తత్వాలు కలిగి, మరి ప్రాముఖ్యంగా చూడండి, మన పర్సనల్ విషయాలన్నింటినీ కూడా ప్రార్థన దాకా లాక్కొని వచ్చి ఎక్కడెక్కడో సహనంగా ఉంటాం, కానీ ప్రార్థన వరకు వచ్చేసరికి ఎవరికి సహనం ఉండదు. ప్రార్థన వరకు వచ్చేసరికి ఓన్లీ సేవకునికి మాత్రమే సహనం ఉండాలని అనుకుంటారు. సంఘం అంతా సహనాన్ని కోల్పోయి ఓన్లీ ఒకవైపు నుండి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒక మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది గనక ఈరోజు మనమంతా కూడా ఆ క్రీస్తు యొక్క రాజ్యమును చాటి చెప్పేవారముగా, ఎప్పుడు కూడా నేను మా చర్చ్లో ఒక మాటను చెప్తా ఉంటాను, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇదేంటంటే మన యొక్క జీవిత విధానము మన యొక్క మాట కంటే గొప్పగా వినపడుతుందంట. మన యొక్క జీవిత విధానము మన యొక్క స్వరము కంటే గట్టిగా వినపడుతుందంట. ఈరోజు మన యొక్క జీవిత విధానము ఏ విధంగా ఉందని మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు మన యొక్క జీవిత విధానాన్ని ఏ విధంగా మనం కొనసాగిస్తూ ఉన్నాం? ఈ సహనమును మనం కలిగిన వారమై, ఇక్కడ రాయబడినట్లుగా పౌలు భక్తుడు ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆనందం మాత్రమే కాదు, కానీ మీ సహనమును ప్రజలకు తెలియజేయుడి. ఈరోజు మనం కూడా దేవుని కొరకే గొప్ప సాక్ష్యమును కలిగిన వారముగా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమయంలో స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు, ఓదార్చబడిన వాళ్ళు ఉన్నారు. విరిగిన హృదయం చేత ఉన్నప్పుడు దేవుని చేత, దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయము కట్టబడినటువంటి అనేక మంది ఇక్కడ కూడుకొని ఉన్నారు. మనమంతా కూడా తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి, వి ఆల్ నీడ్ టు టెస్టిఫై ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని, దేవుని యొక్క కృపను ఈరోజు మనం అందరం కూడా సర్వలోకానికి మనము చాటి చెప్పవలసిన వారమే ఉన్నాం. సర్వలోకానికి మన యొక్క జీవిత విధానం ద్వారా మనం చాటి చెప్పడం అంటే, మనం బయటికి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి మనము చూడండి, నేను ప్రతి వ్యక్తి గురించి చెప్తా ఉన్నాను, ప్రతి విశ్వాసి గురించి చెప్తా ఉన్నాను. మనం పోయి బిగ్గరగా మొత్తుకొని అందరినీ ఇచ్చేయాల్సిన పని లేదు. మన జీవిత విధానం, ఈరోజు మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది? ఈ యొక్క దుఃఖ దినాల్లో మనం అడుగుపెట్టాం. దుఃఖ దినాల్లో అడుగుపెట్టి మనం చూడండి, ఎగ్జాక్ట్గా పోయిన బేస్తవారం మొదలైంది, ఈరోజు ఇంకా 1 వీక్ కూడా అవ్వలేదు, ఇంకా 1 వీక్ కూడా అవ్వలే. ఈరోజు మన యొక్క ఈ యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మీయంగా మన యొక్క ప్రయాణము ఏ విధంగా ఉందని చెప్పి మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఒకవేళ సహనమును కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో,
సహనమును కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు చెప్పినట్లుగా మరి సాక్షిగా లేకుండా మన యొక్క జీవితము మంచి ఉదాహరణ కాకుండా బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ ఉందేమో. మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ప్రభువు సమీపముగా ఉన్నాడు. సహనము సకల జనులకు తెలియబడిన వాళ్ళంట. కారణం ఏంటి? ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము అతి సమీపంగా ఉంది. ఈరోజు ప్రపంచంలో అక్కడక్కడ అనేకమైనటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటనలో ఒక మాట రాయబడుతుంది, యూఫ్రటీస్ మహానది ఎండిపోతుందంట. ఆ నది ఎండిపోయిన తర్వాత అవతలున్న దేశంలో ఉన్న రాజులు యువతలున్న దేశంలోనికి ఆ నది మార్గం గుండా నడుచుకుంటూ వచ్చి వాళ్ళతో పోట్లాడతారని రాయబడుతూ ఉంది. అది మహానది అన్నమాట. ఊరికే ఉత్తుత్త మనకు ఉంది చూడండి, కేసీ కెనాల్, కిట్టకాల ఇట్లాంటిది కాదు. లేకపోతే మనకుంది పెన్నా నది, ఇట్లాంటిది కాదు. లేకపోతే మనం అనుకుంటాం చాలా బెస్ట్ అనుకుంటాం గోదావరి, కృష్ణా నదులని, అవన్నీ ఇవన్నీ, వీటన్నిటికంటే మహానది అన్నమాట. ఈ మహానది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మహానది ఎండిపోతుందని. ఇన్ని సంవత్సరాలకు ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరము ఆల్మోస్ట్ డిసెంబర్ నెలల్లో అనుకుంటాను, ఈ యొక్క నది నిజంగానే ఎండిపోయింది. నది నిజంగానే ఎండిపోయిందంట. ఈ మాట నేను చూస్తూ ఉన్నప్పుడు నా అట్లే రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి. నిజంగా దేవుని యొక్క రాకను, దేవుని చిత్తమైతే మనం అందరం కూడా సజీవంగా ఆ దేవుడు మధ్యాకాశంలోనికి దిగిరావడాన్ని చూడబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలియదు దేవుడు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. మేబీ ఈ క్షణంలోనే రావచ్చు, మేబీ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు రావచ్చు, 10 సంవత్సరాలు రావచ్చు, వి డోంట్ నో. కానీ విశ్వాసిగా ఉన్నటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, దేవుని యొక్క రక్తం ద్వారా, దేవుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మన యొక్క పాపములను కడుక్కున్నటువంటి మనము దేవుని రాకడ నిమిత్తమై సిద్ధము కలిగిన వారమై, దేవుని రాకడ నిమిత్తమై సిద్ధము కలిగిన వారమై, మన ఉపవాసములు ఉంటున్నగా ప్రతి చిన్న విషయమును కూడా దేవుని సన్నిధికి ప్రార్థన రూపంలో మనం తీసుకెళ్లే వాళ్ళముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక సమస్య జరిగింది అనుకోండి, మనం ఎవరన్నా మనకు అవసరమైన ముఖ్యమైన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు వస్తే, ఓయమ్మ ఎంతసేపు చెప్తామో కదా, ఇని వాళ్ళకే విసుగొస్తాం. సర్లే ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి పోతారు. ఇంకా అంతగా చెప్తాం మనం చెప్పేది ఇని ఇంకా వినేటోళ్ళు ఏమంటారంటే, సరే నాకు అర్థమైందిలే, సరే నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను, ఏదో ఒకటి నా చేతి నేను ఏదో ఒకటి చేస్తాలే. ఇంత క్లియర్గా, ఇంత డీటెయిల్గా మనుషులకు చెప్పడానికి మనము సమయం అయిపోతుందని అనుకోం. అప్పుడు ఏమనుకుంటాం తెలుసా? అవసరమైనట్టే కదా మాట్లాడేది, నేను ఊరికే సమయాన్ని పోగొడుతున్నానా అని అంటాం. కానీ దేవుని సందులో నిజంగా సమయాన్ని గడుపుతూ ఉన్నామా? అవి రియలీ టెలింగ్ అవర్ ప్రాబ్లమ్స్ టు గాడ్. దేవునికి మన యొక్క సమస్యలు మనము తెలియజేస్తూ ఉన్నామా? ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఈరోజు మనం చూసేటువంటి ప్రతి విషయము ఈరోజు మనకందరికీ ఒక హెచ్చరికే. ఇగో నేను రాబోతా ఉన్నాను, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎంతమంది సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది మీ బాగుపడడానికి సిద్ధంగా ఉన్నాం? ఒకవేళ మన మున్సిపాలిటీ వాళ్ళు ఎవరన్నా చెప్పారనుకోండి, రేపు ఒక 2-3 రోజులు నీళ్ళు రావని చెప్పినారనుకోండి, రాకపోతే పోనీ నాకేమన్నా గమ్మున ఉంటామా? ఓయమ్మా, ఎక్కడెక్కడ నుండో బిందెలు కొనుక్కొచ్చుకొని పట్టుకొని ఏదన్నా ఒక స్కేర్సిటీ అంటే ఏదన్నా ఒక కొదవ మనకు రాబోతా ఉందని తెలిసింది అనుకోండి, కొదవ రాకముందే మనం అన్నింటినీ దగ్గర పెట్టుకోవాలని ప్రయత్నిస్తాం కదా. మన యొక్క ఆత్మీయ జీవిత పరిస్థితి ఏంటి? ఈరోజు ఎంతమంది ఆత్మీయముగా నేను సర్వ సమృద్ధి కలిగిన వాడని ఉన్నానని చెప్పి ఎంతమంది మనం చెప్పగలుగుతా ఉన్నాం? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతగానో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనమంతా కూడా సాక్షులుగా జీవించలాగున సహనము కలిగిన వారమై, ఓర్పు కలిగిన వారమై, తర్వాత రాయబడినటువంటి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి కూడా ఈ మాటలు తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం, తర్వాత మాటలు చదవండి, 6వ వచనం నుండి. దేనిని గురించి చింతపడకుడి కానీ, మొట్టమొదటిగా ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేనిని గురించి చింతపడకుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకందరికీ చింతలు ఉన్నాయి, సమస్యలు లేవు, నాకు ఏం ఆలోచనలు లేవు, నాకేం చింతలు లేవు అన్న వాళ్ళు చేతుతారా? ఒకరికన్నా చింతలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరికి చింతలు ఉన్నాయి. ఆఖరికి చిన్న పిల్లలకు, స్కూల్కి పోయేటోళ్ళకి కూడా చింతలే ఉన్నాయి. ఎందుకు? రేపు హోంవర్క్ రాయలేదే, పోయి చూపిస్తే ఏమంటారో,
స్కూల్ పిల్లలకు కూడా ఓయమ్మ రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఇంకా చదువుకోలేదనే చింతలు. ప్రతి ఒక్కరికి చింతలు ఉన్నాయి. ముసలోళ్ళ వరకు ఓయమ్మ నాకు 4,000 పెన్షన్ ఎప్పుడు పెరుగుతుందో, రకరకాల చింతలు కలిగి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. రకరకాల చింతలు. ఇంకా చూడండి, చింత లేని వారు ఎవరు లేరు. ఇక్కడ రాయబడుతూ ఉంది. కానీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం బేస్ చేసుకొని చూసినట్లయితే, మీరు దేనిని గురించి చింతపడకుడి, కానీ చదువుదాం, ప్రతి విషయంలోనూ ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత, ఇంకొకటి ప్రాముఖ్యమైనది కృతజ్ఞతాపూర్వకం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చేసిన మేలును చాలామంది మర్చిపోతారు. దేవుడు నడిపించిన మార్గాన్ని చాలామంది మర్చిపోతారు. కానీ మనం మరవడానికి వీలు లేదంతే. దేవుడు నిన్ను నా మార్గం గుండా నడిపించింది మర్చిపోవడానికి కాదు, జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించడానికి, మర్చిపోవడానికి కాదు. దేవుడు నిన్ను శ్రమలు గుండా, కన్నీళ్ళు గుండా, కష్టాలు గుండా నడిపించింది మర్చిపోయి ఓయమ్మా అదంతా దాటుకొని వచ్చినాం అబ్బా ఆరాంగా హ్యాపీగా జాలీగా ఉండొచ్చు అనుకోవడానికి కాదు. అఫ్కోర్స్ దేవుడు మన హృదయానికి నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. అయినప్పటికీ ఏ మార్గం గుండా మనం వచ్చామో మనం అందులో మళ్ళీ తిరిగి పడాలని కాదు, కానీ ఏ మార్గం గుండా దేవుడు నన్ను నడిపించాడో ఆ మార్గమును మనం మరవడానికి వీల్లేదు. ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపించి మనల్ని అటువంటి శ్రమలు గుండా బయటికి తీసుకొని వచ్చినందుకు గాను మనం దేవునికి ఎన్నో స్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో కోటానుకోట్ల స్తుతులు దేవునికి చెల్లించాలి. ఈరోజు ఎంతమంది మీ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నాం? 103వ కీర్తన ఒకసారి చదువుదాం. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాముఖ్యమైనది ఆయన చేసిన ఉపకారములలో చాలా పెద్ద వాటిని మరవద్దని లేదు. దేనిని మరవద్దు. బీట్ స్మాల్ ఆర్ బీట్ బిగ్. అది చిన్నదైనా పెద్దదైనా ఏ ఉపకారమైనా సరే, దేవుడు నీ జీవితంలో ఒక ఉపకారం చేశాడా మరవడానికి వీలు లేదంతే. మరవకుండా దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం ఉంచుకొని దేవుడు నిన్ను ఏ విధంగా నడిపించాడు. ఈ విధంగా నేను చూడండి, మా జీవితంలో మా తండ్రి కూడా మరి యవ్వన వయసులోనే భయంకరమైన శ్రమల చేత, సమస్యల చేత, ఆరోగ్య పరిస్థితుల చేత ఇబ్బంది పడుతూ, నేను సాక్ష్యం చాలాసేపు పడుతుంది, నేను మొత్తం చెప్పట్లేను, కానీ ఒక చిన్న సంఘటన చెప్తాను. మా నాన్న ఉద్యోగం చేసేవాడు రాయలసీమ ఆర్సిపి కాలేజీలో, రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు అనమాట. ఇది ఎప్పుడో నేను పుట్టక ముందు ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు. నేను పుట్టిన సమయంలో కూడా మా నాన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, సేవ కూడా చేస్తూ ఉన్నాడు. ఇవి రెండు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2003 నేను పుట్టి దగ్గర ఒక 6-7 సంవత్సరాల తర్వాత మరి ఒకసారి మరి సేవ, ఉద్యోగం ఇవి రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక మరి మొత్తానికి ఉద్యోగాన్ని వదిలేసి కంప్లీట్గా ఏం చేద్దామో తెలియనటువంటి పరిస్థితులలో ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన గదిలో ఏకాంతముగా 40 రోజులు అంతే అనమాట. 40 రోజులు మాకు కనపడేవాడు కాదు మా డాడీ. మేబీ రోజుకు ఒకసారి జస్ట్ బయటకు అట్లా వచ్చి వెళ్తాడు, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అటాచ్డ్ కాదు. సో కాబట్టి ప్రార్థన బలిపీఠానికి పక్కనే ఒక రూమ్ ఉండేదన్నమాట మా చర్చ్లో. బలిపీఠానికి పక్కనే ఒక చిన్న గది, అదే ప్రార్థన గది. మరి ఆ ప్రార్థన గదిలో ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకుంటా ఉండగా ఒకానొక సమయంలో ఒక స్వరం వినపడతా ఉందంట. దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇగో నేను నీ కోసం మరణించాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? నేను నీ కోసం మరణించాను, నువ్వు నా కోసం ఏమిస్తావు? ఈరోజు మనల్ని దేవుడు ఈ ప్రశ్న అడిగాడు అనుకోండి, మన సమాధానం ఏంది? నేను నీ కొరకు మరణించాను, నువ్వు నా కొరకు ఏం చేస్తావు అని అడిగితే మన జవాబు ఏంటి? ఒకవేళ అంటామా, దేవా నాకాడేముంది దేవా, నేను చాలా పేదవాడిని, 1000 పదాలు రాసుకోదేవా, మందిరానికి సాయంగా ఉంటుంది, ఇట్లా అంటామా? చూడండి, చాలా సందర్భాల్లో మన ఆలోచన విధానం ఈ విధంగానే ఉంటా ఉంది. కానీ ఆ సమయంలో మరి దేవుని కృపను బట్టి మా నాన్న అన్నాడంట, దేవా మరి నువ్వు నా కొరకు మరణించావు, నన్ను బ్రతికించావు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నా జీవితం తప్ప. సో కాబట్టి నేను ఇక మీదట బ్రతికే నా జీవితం అంతా కూడా నీ కొరకే జీవిస్తానని చెప్పి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా.
దాని తర్వాత ఎప్పుడూ మాతో చెప్తా ఉండేవాడు దేవుడు చేసిన ప్రతి చిన్న విషయం. ఈరోజు తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్స్కి దేవుడు చేసిన మేలును తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా రక్షించాడో తెలియజేయండి. దేవుడు ఇచ్చేయండి. రకరకాల కథలు చెప్తాం కదా, యూట్యూబ్ పెట్టించి, రే నాయన ఏదో చూడరా అని చెప్తాను. యూట్యూబ్ పక్కన పెట్టి రారా నాయన కూర్చో, నేను చెప్తా నీకు ఈ రకంగా జరిగేది. ఒకప్పుడు ఈ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉండేది. ఈరోజు ఇంతగా మనం దీవించబడినామంటే అది కేవలం దేవుని కృప, అది కేవలము దేవుని కనికరం అని చెప్పి దేవుణ్ణి బట్టి మీ కుటుంబంలో దేవుడు మీ జీవితంలో చేసిన మేలును యంగర్ జనరేషన్స్ అంటే తరతరాల పిల్లలకు తెలియజేయండి. దేవుడు ఆ విధంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగానే చిన్నపిల్లల్లో విశ్వాసాన్ని, ఆ విధంగానే మనము విశ్వాసం అనే విత్తనాన్ని ఆ విధంగానే మనం విత్తుతాం. మనం ఏదో చేయనక్కర్లా, దేవుడు మనకు చేసిన మేలును మనం చిన్నపిల్లలకు చెప్పినప్పుడు అదే మనం విత్తే విత్తనం అన్నమాట. చాలామంది ఆ విత్తనాలు విత్తక సామెతలో రాయబడతా ఉంది చూడండి, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. ఎందుకోసం నేర్పాలి చెప్పాలి. ఎందుకోసం నేర్పాలి? వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఈరోజు చాలామంది అయ్యో యవనస్తులు తమ యొక్క జీవితాలను పోగొట్టుకుంటా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా. ఫిలిప్పీలో కూడా మనం చూసాం, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయం నందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థించడం ఎంతో అవసరం. కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోవడం, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి ఖచ్చితంగా దీన్ని కలిగి ఉండాలి. ఒక విశ్వాసి ఖచ్చితంగా మనము ఈ విధమైనటువంటి తగ్గింపు చేత మనం ప్రార్థించినప్పుడే మరి ఆ దేవుని యొక్క కృపను మన జీవితాల్లో మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేనిని గురించి మొట్టమొదటగా చెప్పినట్లు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. విజ్ఞాపనం అంటే ఏంటి? ఆర్డర్ కాదు, వేడుకోవటం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడన్నా సడన్గా కొంచెం డబ్బు అవసరం ఉందనుకోండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బు మనకు అరేంజ్ అవుతుందని మనకు తెలిసింది అనుకోండి. మనం వాళ్ళ దగ్గర పోయితే ₹1,00,000 నాకు అవసరం ఉంది కానీ ఒక వారానికి నెలకు తెచ్చిస్తలేతే, నేను మళ్ళీ నీకు తెచ్చిస్తా కదా అని అంటే ఇస్తారా? ఉన్నా కూడా ఇయ్యడు. ఎందుకు? ఇంత కళ్ళు ఏడికో ఎక్కి తిరుగుతున్నాడు వీడు, ఇస్తే దాని తర్వాత మనల్ని ఇంకా పట్టించుకోడు, అసలు అవసరమే లేదు వీడితో అని చెప్పి అసలే ఇవ్వరు. ఒకవేళ పోయి దీనంగా అడిగామనుకోండి, అయ్యా నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, ఇది నా పరిస్థితి, ఈ రకంగా నాకు అరేంజ్ అవుతుందని నేను అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో నాకు అరేంజ్ అవ్వలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వు కొంచెం సాయం చేయని చెప్తే ఎదురుగా వినే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తన దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పూచిపడి మన కోసం ఇప్పిస్తాడు. అది విజ్ఞాపన అంటే ఆ విధంగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని ప్రతి చిన్న విషయాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సనుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు. గొనగడము పక్కన పెట్టి దేవుడు నీ జీవితంలో మేలు చేసినా, నీ జీవితంలో మేలు ఆలస్యమైన, దేవుడు కీడు చేసినాడని చెప్పడానికి లేనే లేదంతే. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మేలు ఆలస్యం జరుగుతాయి. ఈ ఆలస్యాన్ని మనం తట్టుకోలేక మనం వెంటనే ఓయమ్మ నాకేమో అయిపోయిందని అనుకుంటాం. బట్ దేవుడు మనం ఆ విధంగా అనుకున్న తర్వాత కూడా మన పరిస్థితులను మార్చగలడు, ముందుకు నడిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పాట కూడా పాడతాం కదా, అంతా నా మేలుకే ఆరాధన చేసుక. దాంట్లో ఉన్న వచనాలు చూడండి, కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా. నిజంగా అన్ని కఠిన దుఃఖ బాధలు వస్తే మందిరానికన్నా వస్తామా? దేవుడు నాకేం మేలు చేసినాడని ఇంట్లో కూర్చొని ఉంటాం. నిజంగా మన విశ్వాస జీవితాన్ని నేను పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. సహనమును తెలియచేయుడి, దేవుని రాకడ, దేవుని రాజ్యము అతి సమీపంగా ఉంది. అది ఎంతో దూరంగా లేదు, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కనుక మనమంతా జాగ్రత్త కలిగిన వారమే. ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా, ప్రతి విషయమును ప్రార్థనలో, ప్రతి విషయమును ప్రార్థన చేత మనము పొందుకునే వారమై, ప్రతి పోరాటము ప్రార్థనలో మనము జయించే వారమై, ప్రతి పోరాటమును, ప్రతి సమస్యను, ప్రతి అవసరతను దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియజెప్పినప్పుడు దేవుని దగ్గర నుండి జవాబుకు ఎదురు చూసేటువంటి ఒక స్వభావమును మనం కలిగిన వారమై మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రార్థనలో
ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు చూడండి, 3 విషయాలు మాత్రం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఒకసారి అపోస్తుల కార్యాలు చేద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులు ఏ విధంగా ప్రార్థించాలో ఇక్కడ చాలా క్షుణ్ణంగా చెప్తా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతోంది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించిదవా? చూడండి, రకరకాలైనటువంటి ప్రశ్నలు వీళ్ళు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే 4వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడుతోంది. ఆయన వారిని కలుసుకొని, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను కలుసుకొని ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చదవండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, ఇక్కడ రాయబడింది, మీరు ఈ యొక్క ప్రాంతం నుండి వెళ్ళక నా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి వ్యక్తి కూడా తన ప్రార్థనలో కనిపెట్టవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మాట నిమిత్తమై కనిపెట్టి ప్రార్థించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఈ 40 దినాలు కూడా మీకు ఏ అవసరతలు ఉన్నాయో, మీరు ఏ శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారో, మీరు ఏ కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారో, ఏ శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో, ప్రతి విషయమును కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి మీరు తీసుకెళ్ళినట్లయితే ఇది దేవుని యొక్క వాక్కు కొరకు కనిపెట్టే దినాలుగా మనం భావించుకొని ఈ 40 రోజులు మందిరంలో జరిగే ప్రార్థనలన్నింటిలో కూడా చూడండి, నేను మా చర్చ్లో ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రార్థన చేయమని చెప్పి ఒక సలహా ఇస్తానన్నమాట. సలహా ఏంటంటే, ఏ శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో, ప్లీజ్ రైట్ దెమ్ డౌన్. ప్రతి వాటిని రాయండి, ప్రతి వాటిని రాసి ఉంచండి, ప్రతి వాటిని రాసి పెట్టుకొని రోజు ఉదయాన్నే లేవంగానే దాని మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి. దేవా, నా అవసరతలు తీర్చండి, నా అవసరతలన్నీ తీర్చు. గాడ్, ప్లీజ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్. నన్ను ఒక ఆశీర్వాదంగా మార్చు. నా జీవితము ఒక సాక్ష్యముగా ఉండులాగున, నా జీవితాన్ని సాక్ష్యంతో ముందుకు నడుపు, నా జీవితాన్ని ఆశీర్వాదం చేత ముందుకు నడుపు. ఈ విధమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో తప్పక ఉండాలి. ఈ విధమైనటువంటి ఎడతెగని ప్రార్థన, ఈ విధమైనటువంటి అలుపు ఎరుగని ప్రార్థన, ఈ విధమైనటువంటి విడువక మనం చేసేటువంటి ఈ యొక్క ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది, ఎంతో అవసరమైంది. మరి దేవుడు మనల్ని దర్శించులాగున, దేవుడు తన కృప చేత మనల్ని నింపులాగున, ఆ దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మ నడిపింపు మనకు కలుగులాగున, దేవుని యొక్క స్వరం నిమిత్తమై ఎదురు చూడగలిగినట్లయితే, దేవుని యొక్క స్వరం నిమిత్తమై ఎదురు చూడగలిగినట్లయితే ఒక మాట రాయబడుతోంది బైబిల్లో, చాలా అందమైనటువంటి మాట. అదేంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారంట? నూతన బలమును పొందుతారు. నూతన బలము ఎటువంటి బలమో తెలుసా? ఈ నూతన బలము పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు అనేటువంటి మాట. ఈరోజు నీ సొంత ప్రయత్నం చేత ముందడుగు వేయలేకున్నావేమో. ఈరోజు నీ యొక్క సొంత ప్రయత్నం చేతనో, నీ యొక్క సొంతంగా అన్నీ ప్రయత్నించి నేను చేయగలను అన్నీ విఫలములే చూస్తూ ఉన్నామేమో. జీవితం ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతూ ఉంటుంది కొంతమందికి. ఎన్నెన్ని ప్రయత్నిస్తూ ఉన్నా, ఎన్నెన్ని చేస్తూ ఉన్నా కుటుంబంలో నెమ్మది లేక కొంతమంది, ఎన్నెన్ని ప్రయత్నిస్తూ ఉన్నా అన్నీ వ్యర్థమైన ప్రయత్నాలుగానే మిగిలిపోయినాయని చెప్పి కొంతమంది, రకరకాల శ్రమల చేత, రకరకాల ఇబ్బందుల చేత మనమంతా మిగిలిపోతూ ఉన్నాం. వి ఆల్ నీడ్ టు టేక్ దెమ్ టు ప్రేయర్స్. మనము దేవుని సన్నిధికి ఇవన్నిటిని కూడా ప్రార్థనాపూర్వకంగా, వి ఆల్ నీడ్ టు టేక్ అవర్ ప్రేయర్స్ టు గాడ్. దేవుని సన్నిధికి మన యొక్క ప్రార్థనలు మనము చేర్చేవారముగా ఉండాలి. ఒక మాట రాయబడుతోంది యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురస కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చి ఉన్నవి. చాలా ప్రాముఖ్యమైనది. విననేరకుండునట్లు, దేవుని చెవులు మందగిచ్చిపోలా, కనబడకుండా పోవడానికి దేవుని యొక్క కనులన్నీ కూడా ఇదైపోవడంలా, మనల్ని
లేవనెత్తడానికి దేవుని యొక్క చేతులన్నీ కురచంటే తగ్గిపోవడంలా, మన ప్రార్థనలు దేవునికి సన్నిధికి చేరడం లేదంతే. ద ఓన్లీ రీజన్ దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి, దేవునికి వ్యతిరేకంగా మన హృదయాల్లో కలిగి ఉన్నటువంటి తలంపులైనా సరే, మనం ఏదో పెద్ద పాపం అంటే పోయి మనం ఏదో చేసి రావాల్సిన అవసరంలా, దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపు ఈరోజు నీలో ఉన్నా కూడా అది నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది అంతే. దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపు మన హృదయాల్లో ఉన్నా కూడా ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. అందుకనే ప్రతినిత్యము వి నీడ్ టు బి వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్. దేవుని రక్తము చేత అనుదినము మనము నూతన సృష్టిగా మార్చబడే వారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి సమయంలో కూడా రోమియోలకు రాయబడిన పత్రికలో ఈ విధంగా రాయబడుతోంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏ భేదం లేదు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఒకవేళ అటువంటి గుంపులో మనం ఉన్నామేమో, వి నీడ్ టు నీల్ డౌన్. మనం మోకరించి దేవుని సందులో కన్నీళ్లతో మనము దేవుని సందులో కన్నీళ్లతో మనం ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయముగా ఎక్కడైతే ఏ విషయం నిమిత్తమైతే నువ్వు కన్నీరు గారుస్తూ ఉన్నావో, ఏ విషయం నిమిత్తమైతే అయ్యో ఇది నాకెంతో ఇబ్బంది, ఇది నాకెంతో అవమానం అని అనుకుంటా ఉన్నావో, ఆ పరిస్థితుల్లోని దేవుడు నిన్ను లేవనెత్తి ముందుకు నడిపించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరం కూడా కొద్ది నిమిషాలు మోకరిద్దామా? అందరం కూడా మోకరించుంటున్నాగా దేవుడి రోజు నిన్ను దర్శించలాగున, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆ దేవుడు తన యొక్క గొప్ప కృప చేత, ఆ దేవుడు బలమైన తన యొక్క కార్యములు మన మధ్యలో జరిగించలాగున, దేవుడు మనల్ని ఓదార్చలాగున, దేవుడు సంఘమంతటిని అనేక విధాలుగా ఆశీర్వదించలాగున, దేవుడు సంఘమంతటిని అనేక విధాలుగా బలపరచలాగున, ఈరోజు మీ యొక్క ఎటువంటి శ్రమల చేత, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటా ఉన్నారు, సమస్తమును చూస్తున్న ఆ దేవుడు, సమస్తమును వింటున్న ఆ దేవుడు, ఆ దేవుని యొక్క జవాబును పొందుకొనులాగున దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది కనుక, ఎక్కడైతే 2-3 నా నామమున ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుని యొక్క సన్నిధి, బలమైన దేవుని యొక్క సన్నిధి, అగ్ని వంటి దేవుని యొక్క సన్నిధి, అల్ఫా ఒమేగా అయిన దేవుని యొక్క సన్నిధి, నేను నన్ను ఆదరించిన దేవుని యొక్క సన్నిధి, ఈరోజు నీ హృదయాంతరంగా చూస్తా ఉన్న దేవుని యొక్క సన్నిధి. ఈరోజు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇంకా మనలో ఉన్నాయేమో, వాటన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న వారం ఈరోజు నాయనా ప్రభువా నన్ను ఇక్కడికి నడిపించి, మరి తన ఈ సంఘం ప్రభువా బలపరచబడలాగున, మరి తను నాకు ఇచ్చిన గొప్ప అవకాశమునకే నీకే స్తోత్రం. విన్న వాక్యం ప్రభువా మంచి నేలలో పడిన విత్తనములాగా 100 ఫలమునిచ్చినట్లుగా ప్రతి ఒక్క హృదయమును మీరు సిద్ధపరచమని అడుగుతా తండ్రి. మేలుల చేత నింపండి, బలము చేత నింపండి. ఎవరెవరైతే ప్రభువా విరిగి నలిగిన హృదయం చేత ఉన్నారు వారి హృదయములను కట్టమని అడుగుతా ఉన్నాను. ఎవరెవరైతే ప్రభువా అనేకమైన సమస్యల చేత, అప్పు సమస్యల చేత, ఉద్యోగలేమి చేత, అనేకమైన శ్రమల చేత, గర్భఫలము లేక, వివాహములు కాక, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు, కుటుంబాలకు వ్యతిరేకంగా కట్టబడిన ప్రతి ఒక్క శాపములు, ఇవి ఈ కట్ల చేత ప్రభువా ఎవరెవరైతే బాధపడుతున్నారో తండ్రి నీ రక్త ప్రోక్షణ చేత వారి కుటుంబం ఆస్వాదించమని అడుగుతున్నా. నీ నూతన కృప చేత మీరే బలపరచమని అడుగుతున్నా, నీవే శుద్ధీకరించమని అడుగుతున్నాను. బలపరచు ప్రభువా, బలము చేత నింపు నాయన, నీ కృప చేత నింపు ప్రభువా, ఆత్మాభిషేకము చేత, అగ్ని చేత, బలమైన అగ్ని వంటి నీ హస్తం చేత ప్రతి ఒక్కరిని ముట్టమని అడుగుతా ఉన్నా. మీరే దర్శించండి, బలపరచండి. విన్న వాక్యము తండ్రి మీరే నీరుకట్టి ఫలింపచేయండి. మరి తండ్రి విన్న ఏ ఒక్కరు కూడా ప్రభువా ఈ యొక్క వాక్యం తండ్రి వృధాగా పోకుండా మరి నిజముగా ఫిలిప్పీలో మేము చదివినట్లుగా దేన్ని గురించి చింతపడకుండా మరి ప్రభువా ప్రతి విషయమును గురించి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మరి తండ్రి మేము ప్రార్థనలో నీ సన్నిధికి తీసుకొచ్చే కృపను దయచేసి మీరే బలపరిచి ముందుకు నడిపించమని, నీ కృప నీ సన్నిధి నీ కాపుదల చేత నింపమని, దర్శించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.